Like a fire, roaring like a lion. Ready to play, time to slay. He's back again. ఎపిసోడ్ 63. వీడు 6 అడుగుల బుల్లెట్. దేవాను ఎలా అయినా తన సొంతం చేసుకోవాలి అని చూసిన రోజీకి ఝలక్కిచ్చి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ తర్వాత హరిణితో మాట్లాడుతుండగా హసీనాను ఎవరో కిడ్నాప్ చేసినట్లు దేవాకి మెసేజ్ వస్తుంది. ఆమెను ఎలా అయినా కాపాడాలి అని లొకేషన్కి వెళతాడు. అప్పుడే అక్కడికి ఒక బ్లాక్ కార్ వచ్చి ఆగింది. అందులో నుంచి ఎలైట్ అసోసియేషన్ ముంబై ప్రెసిడెంట్ అయిన రామస్వామి రంగనాథ్ కిందకి దిగాడు. నా అసోసియేషన్తో పెట్టుకుంటే అసలు మీరు ఈ ముంబైలో ఉండలేరు అనే విషయం మీకు తెలుసా అని అన్నాడు. దాంతో ఒక్కసారిగా అందరూ అటు చూశారు. అతను అందరి వైపు చాలా కోపంగా చూస్తున్నాడు. రామస్వామి తన కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుని మర్యాదగా హసీనా ఎక్కడుందో చెప్పండి అని అన్నాడు. అతనికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతున్నాడు భార్గవర్మ. రామస్వామి ఊపిరి పీల్చుకొని, సరే అయితే సరిగ్గా 10 రోజుల్లో మీ కంపెనీ మొత్తం దివాలా తీస్తుంది అని స్పష్టంగా అన్నాడు. ఆ మాటలకి భార్గవర్మ వణికిపోయాడు. రామస్వామి చెప్పింది నిజమే. ఎలైట్ అసోసియేషన్కి నిజంగానే అంత పవర్ ఉంది. వర్మ కంపెనీ షేర్లన్నిటినీ కాపాడుతూ వస్తుంది ఆ ఎలైట్ అసోసియేషన్. వాళ్ళు ఇచ్చిన లోన్స్ వల్ల వర్మ గ్రూప్ నడుస్తుంది. ఇప్పుడు గానీ ఎలైట్ అసోసియేషన్ తలుచుకుంటే తమ కంపెనీ దివాలా తీసేలాగా చేయొచ్చు. అందుకే భార్గవర్మ ఏం మాట్లాడలేదు. అతని నిస్సహాయతను తలుచుకొని పళ్ళు కొరుకుతూ నాతో రండి అని చెప్పి ముందుకు కదిలాడు. ఓవర్ ద మూన్ బార్ లోపల 2వ ఫ్లోర్లో ఒక ప్రైవేట్ రూమ్ ఉంది. ఆ రూమ్లో హసీనాను కట్టేశారు. లోపల కొంతమంది ఆమెకు కాపలాగా ఉన్నారు. అందులో ఒక మధ్య వయస్కుడైన సుదర్శన్ కూడా ఉన్నాడు. రాహుల్ హసీనాకు ఎదురుగా ఉన్నాడు. మెల్లగా తన చూపుని హసీనా వైపు మరల్చాడు. అతను నవ్వుతూ, కేవలం నువ్వు భావన ఫ్రెండ్ అనే ఒకే ఒక కారణంతో నీ మీద నేనింకా చెయ్యి వేయలేదు. అంతే తప్ప వేరే ఏ ఉద్దేశంతో కాదు. నన్ను ఏమాత్రం మంచోడిని అని నువ్వు అనుకోవద్దు ప్లీజ్ అని అన్నాడు. ఆ మాటలకి పక్కనున్న ఆ మధ్య వయస్కుడు సుదర్శన్ కూడా నవ్వాడు. ఇప్పుడు హసీనా వైపు తిరిగి, నీ మీద చెయ్యి వేయకపోవడానికి నాకు పెద్ద కారణాలేవీ కనబడట్లేదు అంటూ ముందుకు రాసాగాడు. అందుకు ఆమె కోపంగా చూస్తూ, మా అసోసియేషన్కి సంబంధించిన ఎంప్లాయీస్కి ఏమైనా జరిగితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. అయినా నువ్విలా నాతో ఆడుకుంటే మాత్రం తర్వాత ఎలైట్ నీ కంపెనీ మీద చాలా పెద్ద చర్యలు తీసుకుంటుంది అని అంది హసీనా. రాహుల్ ఆ మాటలకి నవ్వుతూ, అబ్బా నువ్వేదో నిన్నెవడో వచ్చి కాపాడేస్తాడని ఏమైనా ఆశలు పెట్టుకున్నావేమో. అలాంటిది ఏదైనా ఉంటే ముందేమో అనుకో. ఇక నీ అసోసియేషన్ సంగతి అంటావా? మీ ఎలైట్ నా వెంట్రుకతో సమానం. మా కంపెనీను నాశనం చేసినా ఏది చేసినా నేను జరగాలి అనుకుంటే అది జరిగి తీరాల్సిందే. శాంపిల్ చూస్తావా అని అన్నాడు. బాయ్స్ అని పక్కన ఉన్న తన మనుషుల్ని పిలిచాడు రాహుల్. అందరూ 2 అడుగులు ముందుకు వేశారు. అందరూ మీ గన్స్ తీసుకోండి అని చెప్పాడు. అందరూ తమ పాకెట్స్లో ఉన్న గన్స్ తీసుకున్నారు. ఆ గన్స్ని నేల మీద పెట్టండి అని క్లియర్గా చెప్పాడు. అందరూ గన్స్ని నేల మీద పెట్టారు. ఇదిగో అబ్బాయిలు, ఇప్పుడు జరగబోయే సన్నివేశాలు పెద్దలకి మాత్రమే. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం అని హెచ్చరించాడు రాహుల్. ఆ మాటలు విన్న సుదర్శన్ కళ్ళు మూసుకున్నాడు. అతన్ని చూసి, నువ్వు పిల్లాడివేంటి, నీకే మనవాళ్ళు ఎత్తుకునే వయసు వస్తే అని అన్నాడు రాహుల్. అదేంటి అలా అంటావు? అమ్మాయి ఉంది కదా అని కళ్ళు మూసుకున్నా. అదీగాక నేను బయటికి ఇలా కనబడుతున్నా కానీ లోపల ఇంకా కుర్రాన్నే అని హసీనాను చూసి లొట్టలు వేశాడు సుదర్శన్. అక్కడున్న అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అందరూ రెడీగా ఉన్నాడు రా అబ్బాయిలు అని చెప్పగానే అందరూ వాళ్ళ బెల్టుల మీద చేయి వేశారు. ఇదిగో ముందే చెప్తున్నా, మొదటి ఛాన్స్ మాత్రం నాకే రోయ్ అని అన్నాడు రాహుల్. మీ అందరికంటే పెద్దోడిని, నా గురించి కూడా కొంచెం ఆలోచించండి రా అబ్బాయిలు అని హసీనా వైపు ఆశగా చూస్తూ అన్నాడు సుదర్శన్. హసీనా అర్థం కానట్లు చూసింది. రాహుల్ నవ్వుతూ, ఏంటి అలా చూస్తున్నావు? నీ మీద ఫస్ట్ నేనే చెయ్యి వేస్తాను అని ఎక్స్పెక్ట్ చేశావా? కానీ మావాడు తొందరపడుతున్నాడు కదా, ఈసారికి అలా కానిచ్చేయి అని అన్నాడు. సుదర్శన్ ముందుకు వెళ్ళి హసీనా డ్రెస్ తీయడానికి ట్రై చేశాడు. అందరూ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా చూశారు. ఆ తర్వాత రాహుల్ కూడా మెల్లగా హసీనా వైపు వెళ్ళాడు. ఇంతలో ధడేల్మని పెద్ద శబ్దంతో తలుపు తెరుచుకుంది. ప్రెసిడెంట్ రామస్వామి లోపలికొచ్చి చైర్లో కట్టి ఉన్న హసీనాను చూసి, నీ షో అయిపోయింది రాహుల్, మా ఎంప్లాయీస్ని వదిలిపెట్టు అని ఆవేశంగా అన్నాడు. హలో వెయిట్ బాస్, అసలు నువ్వెవరు అని అడిగాడు రాహుల్. నేను ఎలైట్ అసోసియేషన్ ముంబై బ్రాంచ్ ప్రెసిడెంట్ని అని స్పష్టంగా చెప్పాడు రామస్వామి. అయితే నేను నీకు భయపడాలా అని వెటకారంగా అడిగాడు రాహుల్. ఇప్పుడు భయపడకపోతే తర్వాత బాధపడతావు అని అన్నాడు రామస్వామి. అసలు ఇతను ఎలా వచ్చాడని పక్కనే ఉన్న భార్గవ్ వైపు చూశాడు రాహుల్. నాకేం తెలీదు అని భుజాలు ఎగరేసి కళ్ళతోనే సైగ చేశాడు భార్గవ్.
ప్రెసిడెంట్ రామస్వామి ఏదో చెప్పేలోగా దేవా ముందుకొచ్చి నిలబడ్డాడు. దేవాని చూడగానే రాహుల్ షాక్ అయ్యాడు. దాంతో అతని కోపం కూడా అమాంతం పెరిగిపోయింది. నెమ్మదిగా హసీనా దగ్గరికొచ్చి ఆమె కట్లు విప్పుతూ, సారీ, కొంచెం లేట్ అయింది, కంగారు పడ్డావా అని ఆమెను కొంచెం నార్మల్గా చేసే ప్రయత్నం చేశాడు దేవా. అతన్ని చూడగానే ఒక్కసారిగా హసీనా దుఃఖం పొంగుకొచ్చింది. దేవాను గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ, వాళ్ళు నన్ను రేప్ చేయాలనుకున్నారు దేవా అని చెప్పింది. ఆమె మాటలు వినగానే రాహుల్ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ, హసీనా, నోటికొచ్చినట్టు మాట్లాడకు, జస్ట్ డ్రింక్ చేయడానికి రమ్మన్నారు, నీ అంతట నువ్వే వచ్చావు, దాన్ని మొత్తం నీకు నచ్చిన విధంగా ఫ్రేమ్ చేసి సీన్ మొత్తం నీ వైపు మార్చుకోవాలని ట్రై చేయకో అని ఆమెను ఇండైరెక్ట్గా బెదిరించాడు. ఇది నీ తప్పు కాదురా, నీలాంటోని కన్నా నీ బాబు కృష్ణ మనోహర్ ఎక్కడా అని కోపంగా అన్నాడు దేవా. రాహుల్, రేపు హెడ్లైన్స్లో ఉంటావు, గుర్తుపెట్టుకో అని చెప్పాడు రామస్వామి. అతని మాటలకి స్టన్ అయి చూస్తూ ఉండిపోయాడు రాహుల్. ఇలాంటిది జరుగుతుందని, సిట్యుయేషన్స్ ఇలా మారిపోతాయని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతేకాకుండా హసీనాను కాపాడడానికి స్వయంగా ఎలైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రామస్వామి వస్తాడని అస్సలు అనుకోలేదు. హసీనాను నార్మల్గా పిలిచి ప్రైవేట్గా డిస్కస్ చేద్దామని అనుకున్నాడు. కానీ ఈ విషయం రామస్వామి వరకు వెళ్ళిందంటే శెట్టి ఫ్యామిలీ అంతా మొదలైపోయినట్టే. దాంతో ఏం చేయాలో తెలియక గుటకలు మింగుతూ సుదర్శన్ వైపు చూశాడు. కానీ సుదర్శన్ మాత్రం ఏమీ మాట్లాడలేక తలదించుకునే ఉన్నాడు. అయిపోయింది, మొత్తం ముగిసిపోయింది అని మనసులో బాధపడ్డాడు రాహుల్. తానేదో ఫ్యామిలీకి హెల్ప్ చేద్దామని ప్రయత్నించినా కూడా అది పూర్తిగా తన ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా మారిపోయింది. ఇదే విషయం శెట్టి ఫ్యామిలీకి గాని తెలిసిందంటే తనని పూర్తిగా ఇంట్లో నుంచి కూడా గెంటేసే ప్రమాదం ఉంది. అతని పక్కనే ఉన్న దేవా ఒక్కసారిగా రాహుల్ ముక్కు మీద ఒక్క పంచిచ్చాడు. దాంతో అతని కళ్ళు బైర్లు కమ్మి ముక్కు నుండి బ్లడ్ కూడా కారింది. నిజానికి దేవా తన బలాన్నంతా ఉపయోగించలేదు. అందరి ముందు ఎందుకులే అని లైట్గా తన స్టైల్లో పంచిచ్చాడు. పక్కనే ఉన్న సుదర్శన్ ఇది చూసి, పర్లేదురా, చాలా పవర్ ఉంది నీకు అని దేవాను మెచ్చుకున్నాడు. ఆ తర్వాత రామస్వామిని చూసి, చూసావు కదా, ఇది మ్యాటర్ అని సింపుల్గా అన్నాడు సుదర్శన్. అతని గొంతు వినగానే అయోమయంగా చూస్తూ, నువ్విక్కడేం చేస్తున్నావు అంటే నీకు శెట్టి ఫ్యామిలీకి అని ఏదో అడగబోయి అక్కడితో ఆగిపోయాడు రామస్వామి. పర్వాలేదు, బాగానే తెలుసుకున్నావు నా గురించి. ఇంకే విషయాన్ని ఇక్కడితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. లేదంటే నువ్వు రేపటి నుంచి మీ అసోసియేషన్కి వెళ్లే పని ఉండదు, చూసుకో అని దేవా ముందే రామస్వామిని బెదిరించాడు సుదర్శన్. ఒక ప్రముఖ సంస్థకి ప్రెసిడెంట్ అయ్యుండి రామస్వామికి బ్లడ్ లోటస్ టీం గురించి చాలా బాగా తెలుసు. అలాంటి ఒక టాప్ మోస్ట్ కిల్లర్ ఈ సుదర్శన్. ఎన్నో సంపన్న కుటుంబాల్ని కంట్రోల్ చేస్తూ బ్లడ్ లోటస్కి సహాయం చేస్తున్నాడు. అందుకే డైరెక్ట్గా అతనితో ఢీకొనలేక దేవా వైపు చూశాడు రామస్వామి. అప్పటికి దేవా హసీనాను తీసుకొని సోఫాలో కూర్చోబెట్టి, ఏం కాదు, నేను వచ్చేసాను కదా, నేనిప్పుడు నిన్ను ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్తాను, సరేనా అని చెప్పి ఆమెను హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత రామస్వామి దగ్గరికి వచ్చి, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి అని సాఫ్ట్గా చెప్పాడు దేవా. వాళ్ళందరి వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి బయటకు వచ్చాడు రామస్వామి. రాహుల్ గాని భార్గవర్మ మనుషులు గాని దేవా వాళ్లను ఆపే ప్రయత్నం చేయలేదు. రాహుల్ మాత్రం తమ కంపెనీకి అసోసియేషన్ నుంచి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయని భయపడ్డాడు. అతని కంగారును అర్థం చేసుకొని, రేయ్, నువ్వేం వరీ అవ్వకు, నేను ఆల్రెడీ మాట్లాడేంలే, ఆ రామస్వామి గాడికి అంత సీన్ లేదు, ఆడికి నేనంటే చాలా భయం, తడిపేసుకుంటాడు అని వెటకారంగా అన్నాడు సుదర్శన్. ఆ తర్వాత భార్గవ్ని చూసి, అసలు రామస్వామి ఇక్కడికి ఎలా వచ్చాడు అని అసహనంగా అడిగాడు రాహుల్. నిజానికి హసీనా మొబైల్ నుండి దేవాకి మెసేజ్ చేసిందని తెలియగానే దేవా వస్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు రాహుల్. కానీ అనూహ్యంగా రామస్వామి ఎంట్రీ ఇచ్చేసరికి కొంచెం షాక్ అయ్యాడు. అతని మాటలు అప్పుడే భార్గవర్మ చెవిని చేరాయి. నాకేం తెలుసు, ఇప్పుడే దేవా వచ్చాడు, వాణ్ణి ఆపేలోగా రామస్వామి వచ్చాడు, అతన్ని ఆపే ధైర్యం నాకెక్కడిది అని చిరాగ్గా అన్నాడు భార్గవ్. చెత్తనాయాల, ప్రతిసారి మన ఫ్యామిలీ మ్యాటర్స్లో దూరేస్తున్నాడు, వాణ్ణి మామూలుగా వదిలిపెట్టకూడదురా అని దేవాను ఉద్దేశించి అన్నాడు రాహుల్. ఆ తర్వాత, అన్నా, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పదా అని సుదర్శన్ని చూస్తూ చెప్పాడు రాహుల్. ఏం వెళ్ళిపోవడం, ఆ అమ్మాయి మీద మనసుండిపోయింది, దాన్ని నవిలి చప్పరించేలోగా వాళ్ళొచ్చి ప్లాన్ మొత్తం పాడు చేశారు అని హసీనా గురించి ఆలోచిస్తూ చెప్పాడు సుదర్శన్. సరేలే, అంతకంటే కత్తిలాంటి ఫిగర్లు ఉన్న క్లబ్కి తీసుకెళ్తాను పదా అని సుదర్శన్తో పాటు బయటకొచ్చాడు రాహుల్. ఎంట్రన్స్ దగ్గర రామస్వామి కారు వరకు వెళ్ళి, సారీ దేవా, ఆ శెట్టి ఫ్యామిలీతో బ్లడ్ లోటస్కి సంబంధాలున్నాయి, కాంట్ హెల్ప్ ఇట్ అని నిస్సహాయంగా అన్నాడు. నాకు అర్థమైంది, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు హసీనాను తీసుకుని ఇంటికి బయలుదేరండి అని చెప్పాడు దేవా. దాంతో కంగారు పడి, లేదు, నాకు చాలా భయంగా ఉంది, నేను వెళ్ళను, నీతోనే ఉంటాను అని దేవాను మరింత గట్టిగా హక్ చేసుకుంది హసీనా. ఆమె చాలా భయపడిందని ఆమె వణుకు చూసి అర్థమవుతుంది. ఏ ఆడపిల్లకైనా ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు రావడం కొంచెం కష్టమే.
దేవా ఒకసారి ఊపిరి తీసుకొని హసీనా మెడపైన ఉన్న నర్వ్ని నెమ్మదిగా ప్రెస్ చేశాడు. దాంతో ఆమె కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. కార్ డోర్ ఓపెన్ చేసి ఆమెను వెనక్ సీట్లో పడుకోబెట్టాడు దేవా. నేను లొకేషన్ పంపిస్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా తన ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని రామస్వామిని రిక్వెస్ట్ చేశాడు. మరి నువ్వు అని అడుగుతూ దేవా ఎక్కడికి వెళ్తాడో అర్థం చేసుకున్నాడు రామస్వామి. బీ కేర్ఫుల్ దేవా, వాళ్ళు చాలా డేంజరస్ అని సలహా ఇచ్చాడు. ఓకే, ఐ కెన్ మేనేజ్ అని నవ్వుతూ వాళ్ళని పంపించాడు దేవా. మొదటి నుండి ఆ బారు బయట నిలబడి ఉన్న వినోద్ను చూసి తనని ఎవరు పంపించారో అని ఆలోచిస్తూ సిగరెట్ తీసి వెలిగించాడు దేవా. కొద్దిసేపట్లో రాహుల్తో పాటు సుదర్శన్ బార్ నుంచి బయటకొచ్చి వైట్ కలర్ స్పోర్ట్స్ కార్లో కూర్చుని రయ్యమని దూసుకుపోయారు. అదే సమయంలో దేవా అక్కడే ఉన్న స్పోర్ట్స్ బైక్తో వాళ్ళని చిరుతపులిలా వెంటాడాడు. దీని అమ్మ, వాళ్ళు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతే నేను ఎలా ఫాలో చేయాలి అని అనుకుంటూ చుట్టూ చూశాడు వినోద్. కానీ తనకి హెల్ప్ఫుల్గా అక్కడ ఎటువంటి వెహికల్ కనిపించలేదు. స్పోర్ట్స్ కార్ వెళుతున్న రూట్ దేవాకు బాగా ఐడియా ఉండడంతో వాళ్ళకంటే ముందుగానే షార్ట్కట్ రూట్లో వెళ్ళి వస్తున్న స్పోర్ట్స్ కార్కు అడ్డంగా బైక్ని పార్క్ చేశాడు. వీడు 6 అడుగుల బుల్లెట్ అని పాటను వింటూ రాహుల్ మాటల్లో పడి ఎదురుగా ఉన్న దేవాను గమనించలేదు. దేవా తన చేతిలో ఉన్న ఐరన్ రాడ్ను వేగంగా వస్తున్న కారు వైపు విసిరాడు. అప్పటికే రాహుల్ బ్రేక్ వేయడం లేట్ అవడంతో కారు పూర్తిగా తిరగబడి ఎగిరి కింద పడి నుజ్జు అయిపోయింది. రోడ్డు పక్కన తిరగబడి ఉన్న కారులో నుండి వీడు వీడు నెంబర్ 0 కిల్లర్, ఒకప్పుడు అండర్గ్రౌండ్ వరల్డ్ని ఏలిన కిల్లర్ దేవ్ యాంటనీ అని అప్రయత్నంగా అతని నోటి నుండి చెప్పాడు సుదర్శన్. అవేమీ అర్థం కాక రాహుల్ తీవ్రంగా గాయపడి నొప్పితో మూలుగుతూ ఉన్నాడు. కదల్లేక ఎదురుగా వస్తున్న కాళ్ళను చూసి హెల్ప్, ప్లీజ్ హెల్ప్ అని అరిచాడు. దేవా అతని దగ్గరకొచ్చి మరొక బలమైన కిక్ ఇవ్వగానే రాహుల్ స్పృహ తప్పి పడిపోయాడు. మరొకసారి బలంగా తనడంతో రెండో వైపు ఉన్న డోర్ ఓపెన్ అయింది. సుదర్శన్ అతి కష్టంగా కారు నుండి బయటపడి దేవాను చూసి ఇదంతా నువ్వే చేశావు కదా, నిన్ను ఇందాకే చంపకుండా వదిలిపెట్టాను అని కోపంగా అన్నాడు. అవేమీ పట్టించుకోకుండా దేవా తన బెల్ట్లో ఉన్న చిన్న నైఫ్ని బయటికి తీసి పట్టుకున్నాడు. అది చూసి సుదర్శన్ కంగారు పడుతూ, నువ్వు నన్ను చంపాలి అనుకుంటున్నావా? అది కూడా ఒక ఆడపిల్ల కోసం. నేనెవరో తెలుసు కదా, బ్లడ్ లోటస్ మనిషిని. నీకు నిజంగా అంత సత్తా ఉంటే నాతో ఫైట్ చేయి అని సవాలు విసిరాడు. బ్లడ్ లోటస్ లీడర్ అయిన లోక్నాథ్ నాకు భయపడి ఎన్నో సంవత్సరాలుగా దాక్కునున్నాడు. అలాంటి వాడి పేరు చెప్పి నన్ను భయపెడుతున్నావా అని అడిగాడు దేవా. నా పేరేంటో తెలుసు కదా, కిల్లర్ అని చెప్పగానే సుదర్శన్ చెవుల్లో మరణ మృదంగం మోగినట్టు వినిపించింది. దాంతో భయపడి నన్ను క్షమించు ప్లీజ్, ఈ ఒక్కసారికి నన్ను వదిలే. కావాలంటే ఈ రాహుల్ గారిని నేను చంపేస్తాను, వాడొక్కనే కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాను అని వేడుకున్నాడు సుదర్శన్. ఓ, నీ ప్రాణాల మీదకి వచ్చేసరికి శెట్టి ఫ్యామిలీని అంతం చేస్తానంటున్నావా? వాడికి ఇంతకంటే దారుణమైన చావు రాసిపెట్టుంది. నేను రాహుల్ గారి సంగతి తర్వాత చూసుకుంటాను, ముందు నీ అకౌంట్ సెటిల్ చేయాలి అని చెప్పి వెంటనే సుదర్శన్ గొంతు కట్ చేసేశాడు దేవా. ఆ వెంటనే అతని ఫోన్ తీసి ఆరాధ్యకి ఫోన్ చేశాడు. ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగింది ఆరాధ్య. ఏం లేదు, ఇప్పుడే ఒక రెడ్ కార్డ్ గాడిని చంపేశాను, అడ్రస్ చెప్తాను, మన వాళ్ళనొచ్చి ఈ బాడీ క్లియర్ చేయమని చెప్పు అని సీరియస్గా అన్నాడు దేవా. ఆమె సరే అని చెప్పగానే, ఇంకొక విషయం, నాకు శరత్ యాంటోనీ అడ్రస్ కావాలి అని చెప్పాడు. ఏమైంది, నీ వాయిస్ ఏంటి తేడాగా ఉంది, అంతా ఓకేనా అని అడిగింది ఆరాధ్య. ఏం లేదు, చిన్న ప్రాబ్లం, ఇప్పుడు సాల్వ్ అయిపోతుంది. కొంచెం అదే చిరాకులో ఉన్నాను, నేను లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా నైట్ రైడర్స్ వచ్చి ఈ యదవనా కొడుకు బాడీ క్లియర్ చేయమని చెప్పు అని అక్కడి నుంచి చీకట్లోకి మాయమైపోయాడు దేవా. ఆ రోడ్డు చివరి వరకు పరిగెత్తుకుంటూ వచ్చిన వినోద్కి ఎక్కడా దేవా జాడ కనిపించలేదు. మళ్ళీ దేవాను మిస్ చేసుకోవడం ఇష్టం లేక అక్కడికి వెళ్ళి ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూడగానే షాక్ అయ్యి నిలబడిపోయాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? దేవాని వినోద్ కలుసుకున్నాడా? ఆరాధ్య ఎందుకు అంత కంగారు పడుతుంది? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలంటే కిల్లర్ షోలోని తర్వాతి ఎపిసోడ్స్ తప్పకుండా వినాల్సిందే. మరి స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion, ready to pay, time to slay, he's back again. ఎపిసోడ్ 64. నువ్వేమైనా మహేష్ బాబువా? హసీనాను కిడ్నాప్ చేసిన రాహుల్ భార్గవ్ వాళ్ళని బెదిరించి తిరిగి ఆమెను సేఫ్గా బయటికి తీసుకొస్తాడు దేవా. అందుకు ఎలైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రామస్వామి హెల్ప్ తీసుకుంటాడు. ఆ తర్వాత రాహుల్, సుదర్శన్ కారులో వెళుతుండగా వాళ్లను అడ్డగించి సుదర్శన్ని చంపేస్తాడు దేవా. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన వినోద్ ఎదురుగా ఉన్న కార్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే తారకి ఫోన్ చేసి, మాస్టర్, ఇక్కడేదో తేడాగా ఉంది, వెంటనే రండి అని లొకేషన్ చెప్పాడు వినోద్. దాంతో ఆమె వస్తున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసింది.
రోడ్డంతా రక్తం పారుతుంటే అదంతా చూసి వినోద్కి నోట మాట రాలేదు. ఇదేదో ఎవరో కావాలనే చేసినట్టున్నారు అని గుటకలు మింగాడు. ఆ తర్వాత దేవా కోసం చుట్టూ చూశాడు. కాని ఎక్కడా అతని జాడ కనిపించలేదు. సరిగ్గా 2 నిమిషాల్లో తార అక్కడికి చేరుకుంది. ఎదురుగా ఉన్న కారు మీద రక్తంతో ఉన్న హ్యాండ్ ప్రింట్స్ చూసి, అవును, అతనే నా దేవా, ఎక్కడున్నాడు అని ఆత్రంగా అడిగింది. ఆమె మాటలకి బదులు చెప్పలేక, మళ్ళీ మిస్ అయ్యాడు మాస్టర్ అని డల్గా చెప్పాడు వినోద్. ఈసారి ఆమె వినోద్ని తిట్టలేదు. ఎందుకంటే దేవాను పట్టుకోవడానికి అతను చాలా కష్టపడ్డాడు. ఇంతకీ ఈ కారులో వాళ్ళని దేవ ఎందుకు వెంబడించాడు అని అడిగింది తార. నేను బార్ దగ్గర వెయిట్ చేస్తున్నప్పుడు ఎలైట్ అసోసియేషన్కి సంబంధించిన అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని కాపాడడానికి దేవ వచ్చాడు. ఏదో డైమండ్ కార్డ్ అని మాట్లాడుకుంటున్నారు అని అసలు విషయం చెప్పాడు వినోద్. ఆ తర్వాత కింద పడి ఉన్న సుదర్శన్ శవాన్ని చూసి నవ్వుతూ, నువ్వు నిజంగా నాకు చాలా హెల్ప్ చేసావు బ్రో అని థ్యాంక్స్ చెప్పింది తార. ముందిక్కడి నుంచి పద, నైట్ రైడర్స్ ఆల్రెడీ ఇక్కడికి వస్తూ ఉంటారు అని వినోద్ని తీసుకుని బయలుదేరిపోయింది తార. సారీ మాస్టర్, నేను మళ్ళీ నెంబర్ 0ని మిస్ అయ్యాను. మనం నైట్ రైడర్స్ దగ్గరికి తిరిగి రిటర్న్ అయిపోదామా అని అడిగాడు వినోద్. అంత ఈజీగా దొరికితే నెంబర్ 0 ఎందుకు అవుతాడు? వరి అవ్వకు, నేను కనిపెట్టగలను. రేపే ఎలైట్ అసోసియేషన్కి వెళ్తున్నా అని నవ్వుతూ చెప్పింది తార. ఆమె మాటలకి స్టన్ అయి, ఇది ఇంక మారదు అని మనసులో అనుకున్నాడు వినోద్. దేవా శెట్టి ఫ్యామిలీకి నిద్ర లేకుండా చేశాడు. ఆ రోజు కృష్ణ మనోహర్కి హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. రాహుల్ చాలా తీవ్రంగా గాయపడి ఉన్నాడని, అతనితో పాటు ఉన్న సుదర్శన్ బాడీ మిస్ అయిందని తెలుసుకున్నాడు. ఆ తర్వాత శెట్టి ఫ్యామిలీకి ఎన్నో అనుమానాలు తలెత్తాయి. అందరికీ దేవాపైనే అనుమానం బలపడింది. వరుసగా శెట్టి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న దేవా అసలు ఎవరు అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు కృష్ణ మనోహర్. భార్గవ్ చెప్పిన దాని ప్రకారం హసీనాను పట్టుకుని ఆ డైమండ్ కార్డు యూజర్ ఎవరో కనుక్కోవాలి అని అనుకున్నాడు రాహుల్. కానీ రామస్వామికి తప్ప ఆ డైమండ్ కార్డు హోల్డర్ ఎవరో తెలీదు. దేవా ట్యాక్సీ తీసుకుని హసీనా ఇంటికి వెళ్ళాడు. ఆమె క్షేమంగా చేరుకుందని తెలుసుకున్న తర్వాత తిరిగి అక్కడి నుంచి తన ఇంటికొచ్చేశాడు. అప్పటికే టైం 11 అయినా కూడా దేవా వాళ్ళ అమ్మా నాన్న ఇంకా పడుకోకుండా అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటమ్మా, ఇంకా పడుకోలేదా అని ఆశ్చర్యంగా అడిగాడు దేవా. అదేం లేదురా, ఈరోజు నువ్వు వెళ్ళిన తర్వాత మీ పరిమళ అత్త అక్కడ చాలా పెద్ద డ్రామా చేసింది. అసలు నీకు ఇంతమందితో కాంట్రాక్ట్స్ ఎలా ఉన్నాయని, ఇంత డబ్బు ఎక్కడిదని నానా రకాలుగా ప్రశ్నలు వేసింది. మా దగ్గర సరైన సమాధానం లేదు. అందుకే మేము ఏమీ ఆన్సర్ చెప్పలేక మౌనంగా ఊరుకున్నాం అని జరిగిన విషయాన్ని చెప్పింది పవిత్ర. అతని తండ్రి వైపు చూసిన దేవాకి అతని మొహంలో కూడా అవే ప్రశ్నలు కనిపించాయి. డాడీ, నేను ఇన్ని సంవత్సరాలు జైల్లో లేను. నేను ఒకసారి నరసింహం గారిని యాక్సిడెంట్ నుంచి కాపాడాను. అందుకే ఆయనకి నేనంటే చాలా అభిమానం. అప్పుడే నాకు ఒక విల్లా కూడా గిఫ్ట్గా ఇచ్చారు. నేనది వద్దని తిరిగి అతనికి ఇచ్చేశాను అని చెప్పాడు దేవా. అదంతా విన్న దేవా తండ్రి ఒక క్షణం షాక్ అయ్యాడు. నరసింహం గారి పేరు చెప్పగానే అందులో నిజం ఉండే ఉంటుందని భావించాడు. తండ్రి ఆలోచనలో ఉండడం చూసి, సరే డాడీ, మీకు నమ్మకం లేకపోతే రేపు ఆఫీస్కి వెళ్ళగానే నరసింహం గారిని అడగొచ్చు, లేదంటే ఇప్పుడే కాల్ చేసి అడగండి అని అన్నాడు దేవా. అవసరం లేదురా దేవా, నాకు నీ మీద నమ్మకం ఉంది. వెళ్ళి పడుకో, మళ్ళీ రేపొద్దున ఆఫీస్కి వెళ్ళాలి కదా అని నవ్వుతూ చెప్పాడు మార్క్. తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత అప్పుడే తన మొబైల్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేశాడు దేవా. హాయ్ దేవా గారు, ఏం చేస్తున్నారు అని అడిగింది యుక్త. అదేంటి నువ్వు ఈ టైంలో కాల్ చేశావు అని ఆశ్చర్యంగా అడిగాడు దేవా. అదేనండి, ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రేపు నా ఎగ్జిబిషన్ ఉందని. అంతేకాకుండా స్పాట్లో డ్రాయింగ్ కూడా ఉంటుంది అని సిగ్గుపడుతూ చెప్పింది యుక్త. ఓ ష్యూర్, వస్తానని చెప్పాను కదా అన్నాడు దేవా. అది మీ బాడీ ఒక 2 గంటలు అప్పు కావాలి అని టక్కును చెప్పింది యుక్త. ఆమె మాటలకి షాక్ అయి, ఏంటి అని అడిగాడు దేవా. అంటే రేపు స్పాట్ డ్రాయింగ్ ఉంటుంది, మీ బాడీ చాలా బాగుంటుంది, అందుకే మీ డ్రాయింగ్ వేద్దామని ఫిక్స్ అయ్యా అంటూ అసలు విషయం చెప్పింది యుక్త. ఓహో అదా, పర్వాలేదు, డ్రెస్ ఉంచుకోవచ్చు కదా అని అనుమానంగా అడిగాడు దేవా. హాహా, డ్రెస్తోనే డ్రాయింగ్ వేస్తానండి. సరే, నేను మీకు మళ్ళీ అడ్రస్ పంపిస్తాను, మర్చిపోకుండా రండి అని ఇన్వైట్ చేసి కాల్ కట్ చేసింది యుక్త. వర్మ ఫ్యామిలీ. మరోపక్క వర్మ ఇంట్లో తన బెడ్రూమ్లో కూర్చొని ఏదో బుక్ చదువుతూ ఉంది భావన. ఇంతలో ఎవరో డోర్ నాక్ చేసినట్టు శబ్దం రావడంతో బుక్ పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళింది భావన. ఎదురుగా ఉన్న భార్గవ్ని చూసి, ఏం జరిగిందన్నయ్య అని కంగారుగా అడిగింది భావన. ఈరోజు నువ్వు దేవాని కలవడానికి వీల్లేదు అని అసహనంగా అన్నాడు భార్గవ్. ఇంతకీ ఏమైంది, సరిగ్గా చెప్పు అని అడిగింది భావన. రాహుల్ హాస్పిటల్లో ఉన్నాడు, బ్రతుకుతాడో లేదో కూడా తెలీదు అని చెప్పాడు భార్గవ్. అతని మాటలు విన్న భావన ఎక్స్ప్రెషన్ మారిపోయింది. అయినా నాకు ఒక విషయం చెప్పు, రాహుల్కి యాక్సిడెంట్ అయితే దేవాతో మాట్లాడడం మానేయమని ఎందుకు చెప్తున్నావు
అని అడిగింది. ఎందుకా? ఆ దేవా ఈరోజు బార్కొచ్చాడు. రాహుల్ హసీనాను తీసుకొచ్చి డైమండ్ కార్డ్ యూజర్ గురించి మాట్లాడదాం అనుకున్నాడు. కానీ ఆ దేవ డైరెక్ట్గా ఎలైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని తీసుకొచ్చాడు. అప్పుడే రాహుల్తో దేవాకి గొడవైంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిన రాహుల్కి కార్ యాక్సిడెంట్ అయింది. ఖచ్చితంగా ఇదంతా దేవా చేసుంటాడు. వాడు చాలా డేంజరస్గా ఉన్నాడు. నువ్వు మళ్ళీ ఆ దేవాని కలవద్దు అని సూటిగా చెప్పాడు భార్గవ్. అన్నయ్య, అంటే రాహుల్ హసీనాని తీసుకొచ్చాడు అంటే ఆమెను కిడ్నాప్ చేశాడా అని ఒక్కసారిగా అడిగింది భావన. అది అది అంటూ ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలాడు భార్గవ్. హసీనా నా బెస్ట్ ఫ్రెండ్. అలాంటి తనని రాహుల్ కిడ్నాప్ చేస్తే నువ్వు పక్క నుంచి ఎంకరేజ్ చేశావా? నువ్వు ఇలా మారిపోతావని నేను అనుకోలేదన్నయ్య. ఛీ అని భార్గవ్ మీద విసుక్కుంది భావన. ఆ తర్వాత టేబుల్ మీద ఉన్న కార్ కీస్ తీసుకొని ఎదురుగా ఉన్న భార్గవ్ని పక్కకి నెట్టి డైరెక్ట్గా హసీనా ఇంటికి బయలుదేరింది. ఇంత రాత్రి వేళ కావడంతో భావన వైపు సహస్ర, అమృత అయోమయంగా చూస్తూ నిలబడ్డారు. నిజానికి హసీనాను కిడ్నాప్ చేసిన విషయం గానీ, స్వయంగా రామస్వామి గారు డ్రాప్ చేసిన విషయం గానీ అవేమీ వాళ్ళకి తెలియవు. హసీనా ఎక్కడుంది? పడుకుందా అని అడిగింది భావన. అవునక్క, కానీ ఏం జరిగింది? ఎందుకంత కంగారుగా ఉన్నావు అని అనుమానంగా అడిగింది సహస్ర. దాంతో భావన సోఫాలో కూర్చుంటూ, రాహుల్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి దేవా హెల్ప్ అడిగాను. అందుకు దేవా తన డైమండ్ కార్డ్ యూజ్ చేసి శెట్టి ఫ్యామిలీని కంట్రోల్ చేశాడు. వాళ్లకు వచ్చే శాంక్షన్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. అందుకే హసీనా వీటన్నిటికీ రెస్పాన్సిబిలిటీ అని రాహుల్ తెలుసుకొని ఈరోజు హసీనాని కిడ్నాప్ చేసి బార్లో కట్టిపడేశారు అని జరిగిన విషయాన్ని చెప్పింది భావన. అదంతా విని ఒక్కసారిగా షాక్ అయ్యారు సహస్ర, అమృతాలు. అయినా రాహుల్ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తాడని నేను అనుకోలేదు అని చిరాకు పడింది అమృత. ఇంతలో, భావనాక్క, నీతో చాలా రోజుల నుంచి ఈ విషయం చెప్పాలనుకున్నాను. కానీ అది నీ పర్సనల్ విషయమని ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ రాహుల్ గాడు నిజంగా చాలా నసా క్యాండిడేట్. మీ ఎంగేజ్మెంట్ పార్టీ పోస్ట్పోన్ అయినా కూడా నువ్వు ఒకసారి దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అలాంటి ఎదవతో నువ్వు లైఫ్ అంతా గడపలేవు అని సజెస్ట్ చేసింది సహస్ర. కంగారు పడక సహస్ర, ఎంగేజ్మెంట్ మళ్ళీ ఎప్పుడు పెడతారో నాకు తెలీదు. కానీ ఇప్పుడే అని భార్గవ్ చెప్పాడు. రాహుల్కి కార్ యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడంట అని చెప్పింది భావన. ఆ మాటకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక చూస్తున్నారిద్దరు. అంతేకాదు, ఇదంతా దేవా చేసి ఉంటాడని భార్గవాన్ని అనుమానపడ్డాడు అని చెప్పింది భావన. ఆ విషయం చెప్పిన తర్వాత మళ్ళీ భావన మొహంలో టెన్షన్ కనిపించింది. మళ్ళీ ఏ కారణం చేతైనా దేవా జైలుకు వెళ్లడం ఆమె తట్టుకోలేకపోతుంది. మరోవైపు నైట్ రైడర్స్ బేస్ క్యాంపులో ఉన్న గని మొబైల్ ఫోన్లో చాలా సీరియస్గా క్యాండీ క్రష్ ఆడుతున్నాడు. పక్క నుండి, అన్నా, ఇప్పుడు మనం నెంబర్ 2ని ఎలా హ్యాండిల్ చేయాలి? డాక్టర్ ఆరాధ్య మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఫెడరేషన్ మాత్రం నెంబర్ 2 రావడానికి ఇష్టపడకపోతే వెంటనే చంపేయమని చెప్తున్నారు అని అసహనంగా అడిగాడు సత్తి. అయితే ఇప్పుడేంట్రా అని అడిగాడు గని. ఈ విషయం అంత లైట్గా తీసుకోకూడదన్నా. నెంబర్ 7ని 3 ఏళ్ల క్రితం ఎవరు చంపారో తెలియదు. కానీ ఇప్పుడు నెంబర్ 2ని కూడా మనం దూరం చేసుకోకూడదు అని చెప్పాడు సత్తి. మన ఆర్గనైజేషన్ ఏది అంత తొందరగా ఒక డెసిషన్ తీసుకోదు. వాళ్ళు చెప్పింది మనం ఖచ్చితంగా ఫాలో అయ్యే తీరాలి అని స్పష్టంగా చెప్పాడు గని. అన్నట్టు దేవా అన్న మాజీ పెళ్ళాం అత్త వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగాడు గని. సత్తి ఏం సమాధానం చెప్పకపోవడంతో, ఏం చూస్తున్నావురా, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అని కోపంగా అన్నాడు గని. అన్నా, అది ఆ లతిక దేవానని మళ్ళీ పెళ్లి చేసుకుందంట. ఇంకా ఇప్పటికీ దేవాననే ప్రేమిస్తుందంట. ఆ మాటలు విని నాకు చాలా పాపం అనిపించింది అని బాధగా చెప్పాడు సత్తి. ఒరేయ్, వాడిక్కడ ఉంటానంటే ఉండనివ్వు, అంతేగాని వాళ్ళ మాటలు నమ్మకు. దేవా అన్న వచ్చిన తర్వాత అవన్నీ చూసుకుంటాడు. నువ్వు మాత్రం ఆ మాటలకి కరిగిపోకు, మళ్ళీ నిన్ను చూసి పాపం అంటారు అని సలహా ఇచ్చాడు గని. మర్నాడు ఉదయం ఎప్పట్లాగానే తన తండ్రి మార్క్తో పాటు దేవ ఆఫీస్కి బయలుదేరాడు. ఆ తర్వాత యుక్త చెప్పిన ఆర్ట్ ఎగ్జిబిషన్కి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి యుక్తతో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. హాయ్ దేవాగారు, ఇదిగో వీళ్ళు నా ఫ్రెండ్స్. ఈ అమ్మాయి పేరు పూజారెడ్డి, పూణే నుంచి వస్తుంది అని తన ఫ్రెండ్ని పరిచయం చేసింది యుక్త. ఆ ఇంటి పేరు వినగానే దేవా కొంచెం ఆలోచనలో పడ్డాడు. అతనికి పూణేలో ఉన్న రెడ్డి ఫ్యామిలీతో కొంచెం డీల్ చేయాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. ముంబైలో యాంటనీ ఫ్యామిలీకి సమానంగా పేరు తెచ్చుకుంది ఈ రెడ్డి ఫ్యామిలీ. అతను ఈ ఆలోచనలో ఉండగానే, మా ఫ్రెండ్ మీ గురించి చాలా బాగా చెప్పింది, మీరు సూపర్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తారంట అని నవ్వుతూ అంది పూజ. ఆమె మాటలకి షాక్ అయి యుక్త వైపు చూశాడు దేవా. అయినా నేను తప్పేమన్నాను, మీ బాడీ చాలా బాగుంటుంది అన్నాను అని తడబడుతూ అంది యుక్త. ఆ తర్వాత ఆమె వెనక ఉన్న ఒక వ్యక్తిని చూడగానే దేవా కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతను వేసుకున్న బట్టలు చాలా ఫ్యాషన్గా, కలర్ఫుల్గా ఉన్నాయి. ఎందుకో తెలియదు గాని అతని తలకి గ్రీన్ కలర్ హెడ్ వేసుకుని అందరి చూపుని ఆకట్టుకునేలా వింతగా రెడీ అయ్యాడు. అదంతా కూడా చాలా ఆర్టిస్టిక్గా కనిపించింది దేవాకి. దేవాగారు, ఇతను కూడా నా క్లాస్మేట్, పేరు విజయ్.
అని ఆ వ్యక్తిని పరిచయం చేసింది యుక్త. ఆ వ్యక్తి మరెవరో కాదు, విజయ్ యాంటనీ. యాంటనీ ఫ్యామిలీలో 3వ వారసుడు. అజయ్కి స్వయాన తమ్ముడు. యాంటనీ ఫ్యామిలీలో ఎవరిని పరిచయం చేసినా దేవా అంతకుమించి ఎక్కువ రియాక్ట్ అవ్వలేకపోయాడు. ఇంతలో యుక్తను చూసి, నీకు ఇతని గురించి పూర్తిగా తెలియదనుకుంటా, మా ఫ్యామిలీలో అందరికీ ఇతని గురించి బాగా తెలుసు అని ఇంకా ఏదో చెప్పబోయాడు విజయ్. అవన్నీ నాకెందుకు, దేవా గారు నాకు మంచి ఫ్రెండ్ అని సింపుల్గా కొట్టిపడేసింది యుక్త. దాంతో దేవా వైపు కుళ్ళుకుంటూ చూశాడు విజయ్. బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు, అతని బట్టలు వాలకం చూసావా అని అడిగాడు విజయ్. అతను ఎలా ఉన్నా పర్వాలేదు, ఇన్ఫ్యాక్ట్ అతని స్పాట్ డ్రాయింగ్ వేయడానికి పిలిచాను అని ఉత్సాహంగా చెప్పింది యుక్త. వాళ్ళ మాటలను పట్టించుకోకుండా దేవా ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఉన్న అన్ని రకాల పెయింటింగ్స్ చూడడం మొదలుపెట్టాడు. ఇంతలో యుక్తతో గొడవ పడుతున్న విజయ్ని చూసి, విజయ్ నువ్వింక గొడవ పడడం ఆపుతావా? దేవా గారిని యుక్త ఇన్వైట్ చేసింది, అది కూడా ఇప్పుడు లైవ్ ఆర్ట్ కోసం. నువ్వు అతని పేరు చెప్పి అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు, నీ పని నువ్వు చూసుకో అని స్ట్రాంగ్గా చెప్పింది పూజ. ఇంతలో దేవా తిరిగి రావడం చూసి, దేవాగారు మీరు నాతో పాటు ఇలా స్టూడియోకి రండి, లైవ్ ఆర్ట్ వేయాలి, మీరు నా కోసం కాసేపు కదలకుండా కూర్చోవాలి అని నవ్వుతూ చెప్పింది యుక్త. తప్పకుండా, మీరు ఇంక చాలు లేవండి అని చెప్పినా లేవను, సరేనా అని నవ్వుతూ మాట్లాడుతున్న దేవాను చూసి విజయ్ ఒళ్ళు మండిపోతోంది. మీ డ్రాయింగ్ వేయడానికి ఒక 2 hours పడుతుంది, మనందరం అప్పటికే బాగా అలసిపోయి ఉంటాం కాబట్టి పెయింటింగ్ అవగానే మీకు మంచి ట్రీట్ ఇస్తాను అని నవ్వుతూ చెప్పింది యుక్త. ఆమె మాటలకి నవ్వుతూ స్టూడియో వైపు అడిగేశాడు దేవా. యుక్త ఎదురుగా ఉన్న స్టూల్ పైన కూర్చుని ఉండగా, మీరేం సిగ్గుపడకండి, మేం వీలైనంత బాగా వేయడానికి ట్రై చేస్తాం అని చెప్పింది పూజ. అక్కడే కూర్చొని వాళ్ళకి పోజిస్తున్న దేవా దగ్గరికి వెళ్ళి, నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా, తెగ పోజులు ఇస్తున్నావు? యుక్త నా గర్ల్ ఫ్రెండ్, ఫ్యూచర్లో నా వైఫ్ కూడా అవ్వచ్చు, తనకి దూరంగా ఉంటే మంచిది అని చెప్పాడు విజయ్. నా కటౌట్ చూస్తే నీకు అర్థం కాలేదా? మహేష్ బాబు కాదు, దేవా బాబు, అందుకే నన్ను వెతుక్కుంటూ వచ్చింది యుక్త అంటూ అతని మాటలు పట్టించుకోకుండా లైట్గా తీసుకున్నాడు దేవా. రేయ్, చెప్తే అర్థం కావట్లేదా? యుక్తాకి దూరంగా ఉండవు అని మరొక్కసారి వార్నింగ్ ఇచ్చాడు విజయ్. లేకపోతే ఏం చేస్తావు అని దేవా అడిగాడు. ఏముంది, సరదాగా చంపేస్తాను అని చెప్పాడు విజయ్. ఓ అయితే ఇంకే, వచ్చి చంపేయి అని భుజాలు ఎగరేస్తూ కూల్గా అన్నాడు దేవా. నిన్ను నిజంగా చంపేస్తాన్రా, జైలు నుంచి వచ్చినోడివి, నీకే అంత పొగరుంటే నేను పుట్టుకతోనే డబ్బున్నోని, నాకెంత బలుపుండాలి, నీకు కావలసినంత డబ్బు పడేస్తాను, యుక్తా నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పాడు విజయ్. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడదరా, నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా అని అడిగాడు దేవా. తారాగాని ఆస్తి యాంటనీ గ్రూప్స్ మావి అని గర్వంగా అన్నాడు విజయ్. అతని మాటలకి దేవా షాక్ అయి చూశాడు. కానీ అప్పటికే వాళ్ళను ఫాలో అవుతున్న వ్యక్తిని ఎవరూ గమనించలేదు. వాళ్ళని సీక్రెట్గా ఫాలో అవుతున్న ఆ వ్యక్తి ఎవరు, ఎవరి కోసం వచ్చారు? నైట్ రైడర్స్ తారని చంపేస్తారా? రాహుల్ ప్రాణాలతో బయటపడతాడా? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలి అంటే కిల్లర్ స్టోరీలోని తర్వాత ఎపిసోడ్స్ తప్పకుండా వినాల్సిందే. మరి స్టే ట్యూన్ టు పాకెట్ FM. Like a fire, roaring like a lion, ready to pay, time to slay, he's back again. ఎపిసోడ్ నెంబర్ 65, దేవా కాపాడిన పెయింటింగ్. దేవా కాపాడిన పెయింటింగ్ దేవా కోసం వెతుకుతూ వచ్చిన వినోద్కి అక్కడ దేవా కనిపించలేదు. కానీ ఇంతలోనే అక్కడికి చేరుకుని దేవాని కనిపెట్టే మార్గం తెలుసుకుంది తార. యుక్త ఇన్వైట్ చేయడంతో ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్తాడు దేవా. కానీ అక్కడ వాళ్ళకి తెలియకుండా ఎవరో ఫాలో అవుతూ ఉంటారు. ఆర్ట్ ఎగ్జిబిషన్లో పరిచయమైన యుక్త ఫ్రెండ్ విజయ్ యాంటనీ తనకు తమ్ముడైనా కూడా దేవా పట్ల ద్వేషం పెంచుకున్నాడు. ఎంత డబ్బు కావాలంటే అంత నీ మొహం మీద పడేస్తాను, మళ్ళీ యుక్త జోలికి రావద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు విజయ్. ఏ, యుక్త నాతో లవ్లో పడిపోతుందని భయమా అని అడిగాడు దేవా. వాళ్ళిద్దరూ గొడవపడ్డం చూసి, కమాన్ గైస్, కొంచెం కూల్గా ఉండలేరా అని చెప్పింది పూజ. నీ అబ్బా, నీ సంగతి ఇప్పుడు కాదురా, నువ్వు ముంబై ఎందుకు తిరిగొచ్చావని ఫీల్ అయ్యేలా చేస్తాను అని చిటిక వేసి వార్నింగ్ ఇచ్చి పక్కకి వెళ్ళి నిల్చున్నాడు విజయ్. వావ్, దేవాగారి పర్సనాలిటీ చూసావా, ఎంత టెంప్టింగ్గా ఉన్నారో అని అంది పూజ. ఆమె మాటలకి నవ్వుతూ, దేవాగారు నేను చెప్పినట్టు గట్టిగా ఊపిరి తీసుకొని ఈ పోజులోనే కూర్చోండి, అటు ఇటు చూడకుండా నన్నే చూడండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పెయింటింగ్ స్టార్ట్ చేసింది యుక్త. అదంతా చూసి తనని ఇగ్నోర్ చేసినందుకు కాలు నేలకు తన్ని చిరాగ్గా కణించి వెళ్ళిపోయాడు విజయ్. మరోవైపు ఎలైట్ అసోసియేషన్ ముంబై హెడ్ క్వార్టర్స్లో వయ్యారంగా నడుస్తూ తన సన్ గ్లాసెస్ అడ్జస్ట్ చేసుకుంది తార. ఆమెను చూడగానే, హలో, హౌ కెన్ ఐ హెల్ప్ యూ మేడం అని బ్యాంక్ లాబీలో ఒక వ్యక్తి అడిగాడు. తన గ్లాసెస్ చిన్నగా కిందకు జరిపి బ్యాగ్ నుంచి ఒక బ్లూ కలర్ కార్డు బయటికి తీసి,
ఈ కార్డ్ ఇన్ఛార్జిని పిలుస్తారా అని అడిగింది తార. ఆమెను పలకరించిన వ్యక్తి తారా చేతిలో ఉన్న బ్లూ కలర్ కార్డు చూసి చాలా ఎక్సైట్ అయ్యాడు. ఓ మై గాడ్, డైమండ్ కార్డ్ అని షాక్లోనే ఉన్నాడు. ఇంతకుముందు హైదరాబాద్ నుండి ఇక్కడకు ట్రాన్స్ఫర్ అయిన హసీనా ఈ డైమండ్ కార్డ్ యూజర్స్ని సర్వ్ చేస్తోంది. ఇందులో ఆమె చాలా లెవెల్స్కి కూడా క్వాలిఫై అయ్యింది. ఈ రోజు పొద్దున్నే ఆమెకు శాలరీ ఇంక్రిమెంట్తో పాటు ప్రమోషన్ కూడా వచ్చింది. ఈ కొత్త కస్టమర్ని నేను చూసుకుంటే నాకు కూడా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని మనసులో అనుకుంటూ నిలబడ్డాడు ఆ వ్యక్తి. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక రూమ్ అరేంజ్ చేసి ఇన్ఛార్జిని అక్కడికి పర్సనల్గా కలవమని చెప్పగలరా? ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ నాయిస్ అని ప్రశాంతంగా చెప్పింది తార. రండి మేడం, ప్లీజ్ కమ్ విత్ మీ అని ఆమెను ఒక రూమ్కి తీసుకుని వెళ్ళి గ్లాసులో వాటర్ వేసి తాగమని అందించాడు. ఆ తర్వాత తారని ఒంటరిగా వదిలి బయటకొచ్చేశాడు ఆ ఎంప్లాయ్. కొద్ది నిమిషాల్లో ఎలైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రామస్వామి డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చాడు. ఎదురుగా కూర్చున్న తారని చూసి నమస్కరించి, హలో, నా పేరు రామస్వామి రంగనాథ్, ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అన్నట్టు మీరు అని ఆమె పేరు చెప్పమన్నట్టు అడిగాడు రామస్వామి. హాయ్, ఐఎమ్ తారా అని చెప్పగానే నిన్న ఆమెను కలిసిన వ్యక్తి అని గుర్తుపట్టాడు రామస్వామి. ఆ తర్వాత తలెత్తి చూసి, నేను మిమ్మల్ని ఆల్రెడీ కలవడానికి వచ్చానని ఎవరికి తెలియనివ్వకండి, నైట్ రైడర్స్కి కూడా తెలియకూడదు అని రిక్వెస్ట్ చేసింది తార. నాకు అర్థమైంది, నేను నిన్ననే దేవాన్ని కూడా కలిశాను, మీకు కూడా చాలా థ్యాంక్స్. అన్నట్టు మనం అని ఏదో చెప్పబోతున్న రామస్వామికి ఆపమన్నట్టు సైగ చేసింది తార. నేను దేవా కోసం ఇక్కడికి వచ్చాను, మీ దగ్గర అతని ఫోన్ నెంబర్ ఉందా అని సూటిగా అసలు విషయం చెప్పింది తార. అయ్యో, నా దగ్గర లేదు, కానీ మా ఎంప్లాయ్ హసీనా దగ్గర ఉంటుంది, ఆమె పర్సనల్గా దేవా బిజినెస్లన్నీ చూసుకుంటుంది అని చెప్పాడు రామస్వామి. ఆమెను కొంచెం పిలుస్తారా అని అడిగింది తార. అలా చెప్పగానే తల ఊపి పక్క నుండి పరుగు తీశాడు రామస్వామి. 2 నిమిషాల్లో హసీనా డోర్ దగ్గర ప్రత్యక్షమైంది. తను ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి, చెప్పండి, నేను మీకు ఎలా హెల్ప్ చేయగలను అని నవ్వుతూ అడిగింది హసీనా. నిన్న జరిగిన ఇన్సిడెంట్కి ఆమె కొంచెం డిస్టర్బ్ అయినా కస్టమర్స్తో మాత్రం నవ్వుతూ మాట్లాడడం హసీనాకు బాగా అలవాటు. ఆమెను చూసి నవ్వుతూ, దేవ ఎప్పుడూ అందమైన అమ్మాయిల దగ్గరే ఉంటాడు అని మనసులో అనుకుంటూ, నీకు దేవ తెలుసా అని సూటిగా అడిగింది తార. ఆ ప్రశ్న వినగానే హసీనా కొంచెం భయపడుతూ ఉండడం గమనించి, కంగారు పడకు, నాకు దేవ చాలా బాగా తెలుసు, నాకు దేవ ఫోన్ నెంబర్ కావాలి, చాలా రోజులుగా నేను అతని కోసం వెతుకుతున్నాను, కానీ ఇప్పటి వరకు దేవాని కలవలేకపోయాను అని చెప్పింది తార. ఆమె మాటల్ని నమ్మాలా లేదా అని అనుమానంగా చూస్తున్న హసీనాకు తారా చేతిలో ఉన్న బ్లూ కలర్ డైమండ్ కార్డును చూసి ఆమె ఎక్స్ప్రెషన్ ఒక్కసారిగా మారిపోయింది. మీ దగ్గర కూడా డైమండ్ కార్డుందా అని ఆశ్చర్యంగా అడిగింది హసీనా. ఎందుకంత సర్ప్రైజ్ అవుతున్నావు? నేను దేవాతో పాటే కార్డు తీసుకున్నాను, మేబీ దేవా నీకు ఈ కార్డు ఆరిజిన్ గురించి చెప్పి ఉండడు అని అంది తార. నాకు అతని గతం గురించి సరిగ్గా తెలీదు అని తడబడుతూ చెప్పింది హసీనా. అతని గతం గురించి తెలుసుకోకపోవడమే నీకు మంచిది, నాకు దేవా ఫోన్ నెంబర్ ఇస్తావా అని మరొకసారి అడిగింది తార. ఆమె మీద ఇంకా అనుమాన పడకుండా వెంటనే దేవా ఫోన్ నెంబర్ ఎదురుగా ఉన్న పేపర్ మీద రాసిచ్చింది హసీనా. తార ఒక క్షణం ఆలోచించి, నీ నెంబర్ కూడా ఇవ్వు, ఫ్యూచర్లో నాకు ఏ అవసరం వచ్చినా నీ కాల్ చేస్తాను అని చెప్పింది. దాంతో ఒక్కసారిగా షాక్ అయింది హసీనా. ఎందుకంటే 2 డైమండ్ కార్డ్ యూజర్స్కి సర్వ్ చేస్తే ఎలైట్ అసోసియేషన్లో కొద్ది కాలంలోనే టాప్ పొజిషన్లో ఉంటుంది. తన నెంబర్ కూడా ఇచ్చి, మీకు దేవాకి ఉన్న రిలేషన్ ఏంటి అని గుటకలు మింగుతూ అడిగింది హసీనా. తార తన మొబైల్ తీసి చిన్నగా నవ్వుతూ, ఫ్యూచర్లో మనం మళ్లీ కలిసే అవకాశం వస్తే తప్పకుండా తెలుస్తుంది అని దేవా నెంబర్ రాసి ఉన్న పేపర్ తీసుకొని ఎలైట్ అసోసియేషన్ నుండి బయటకొచ్చింది. మరోవైపు దేవా అదే పొజిషన్లో మ్యానిక్వీన్లా ఉండి అప్పటికే 1 గంట గడిచింది. అయినా కొంచెం కూడా కదలకుండా ఒకే పొజిషన్లో ఉండిపోయాడు. అతన్ని చూసి పూజ కొంచెం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఎక్కువసేపు మనుషులు కదలకుండా ఉండలేరని మొదట వాళ్ళకి మ్యానిక్వీన్స్నే డ్రా చేయమని చెప్పేవారు. ఫస్ట్ టైం ఒక లైవ్ పెయింటింగ్ వేస్తున్నందుకు చాలా ఎక్సైట్ అయింది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పీడియాట్రిక్ వార్డులో ఉన్న ఆరుష్ తన ట్రీట్మెంట్ వల్ల చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మా, చాలా నొప్పిగా ఉంది అని పల్లవితో చెప్పేసరికి ఆమె కన్నీరు ఆగలేదు. ఇప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది నాన్న, తర్వాత త్వరగా తగ్గిపోతుంది, నువ్వలా ఏడవకూడదు, ఆరుష్ చాలా స్ట్రాంగ్ బాయ్ కదా అని ధైర్యంగా చెప్పింది పల్లవి. నాన్న ఎక్కడున్నారమ్మా అని అడిగాడు ఆరుష్. నాన్న వేరే పని మీద వెళ్లారు, రాగానే నీ దగ్గరికి వస్తాను అని చెప్పారు అని సర్ది చెప్పింది పల్లవి. నాన్నతో మాట్లాడాలనుంది, ఒక్కసారి ఫోన్ చేసి ఇవ్వవా అని అడిగాడు ఆరుష్. నాన్న బిజీగా ఉంటారేమో ఆరుష్, నేను మళ్ళీ చేస్తాలే అని చెప్పింది. నాకేమన్నా అవుతుందేమో అని భయంగా ఉందమ్మా, ప్లీజ్ నాన్నతో మాట్లాడించవా అని ప్రాధేయపడ్డాడు ఆరుష్. అలా అనకూడదు, తప్పు,
నీకేం కాదు, నాన్నకు కాల్ చేస్తాను అని చెప్పి వెంటనే దేవా నెంబర్కి డయల్ చేసింది పల్లవి. మ్యానిక్వీన్లా ఫోజు పెట్టి కూర్చున్న దేవాకు పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అవడంతో 1 మినిట్ అని వాళ్ళకి సైగ చేశాడు. ఇట్స్ ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పింది యుక్త. అక్కడ్నుంచి లేచి పక్కకొచ్చి కాల్ లిఫ్ట్ చేసి, హా పల్లవి చెప్పు, ఆరుష్ ఎలా ఉన్నాడు అని అడిగాడు దేవా. ఆరుష్ కండిషన్ ఏం బాలేదు దేవా, నిన్నే కలవరిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఎంత చెప్పినా వినలేదు. నీతో మాట్లాడతానని పట్టుబట్టాడు, అందుకే కాల్ చేశాను అని చెప్పింది పల్లవి. ఇంతలో ఆరుష్ ఫోన్ తీసుకొని, నాన్న నన్ను చూడ్డానికి ఎప్పుడొస్తావు అని అడిగాడు. ఈరోజు కొంచెం బిజీగా ఉన్నానన్నా, రేపొస్తాను అని చెప్పాడు దేవా. నాకు చాలా నొప్పిగా ఉంది, ఫీవర్ వచ్చింది నాన్న, హెయిర్ కూడా చాలా ఊడిపోయింది, గుండులా కనిపిస్తోంది అని ఏడుస్తూ చెప్పాడు ఆరుష్. నీకు తొందరగా తగ్గిపోవాలంటే వాళ్ళిచ్చిన మెడిసిన్స్ నో అనకుండా వేసుకోవాలి. అప్పుడు మళ్ళీ మంచి హెయిర్ వస్తుంది. నువ్వు చాలా స్ట్రాంగ్ బాయ్ కదా, ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం భయపడకూడదు అని ధైర్యం చెప్పాడు దేవా. నా గుండు ఫేస్ అస్సలు బాలేదు నాన్న అని అన్నాడు ఆరుష్. అదేం లేదు నాన్న, నువ్వు హెయిర్ లేకపోతే ఎంత క్యూట్గా ఉంటావో తెలుసా, చందమామలా రౌండ్గా ఉంటావు అని మెచ్చుకున్నాడు దేవా. నాన్న రేపు తప్పకుండా వచ్చి నన్ను కలుస్తావు కదా అని అడిగాడు ఆరుష్. ఓ తప్పకుండా, నా బంగారు తండ్రి కంటే ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది నాకు అని నవ్వుతూ అన్నాడు దేవా. ఆ తర్వాత పల్లవి ఫోన్ తీసుకొని, దేవా ట్రీట్మెంట్ వల్ల ఆరుష్ చాలా ఇబ్బంది పడుతున్నాడు, అందుకే నీ మీద బెంగ పెట్టుకున్నాడు, వీలైతే రేపు తప్పకుండా రా అని ఏడుపు గొంతుతో రిక్వెస్ట్ చేసింది. పల్లవి నువ్వలా ఏడవకు, నువ్వు ఏడవడం చూస్తే ఆరుష్ కూడా తనకేదో అయిపోయిందని కంగారు పడతాడు. నువ్వు ధైర్యంగా ఉండు, నేను రేపు కంపల్సరీ వస్తాను, సరేనా బాబు, జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేశాడు దేవా. తిరిగి తన పొజిషన్లో కూర్చుంటూ, సారీ గర్ల్స్, ఇంపార్టెంట్ కాల్ రావడం వల్ల అటెండ్ చేయాల్సి వచ్చింది అని చెప్పాడు దేవా. ఇట్స్ ఓకే హ్యాండ్సమ్, ఇంత బాగా కోఆపరేట్ చేస్తారని మేము అనుకోలేదు అని నవ్వుతూ అంది పూజ. ఎదురుగా ఇంత అందమైన అమ్మాయిలు కనిపిస్తుంటే ఎవరైనా లేచి ఎలా వెళ్ళిపోతారు చెప్పండి అని అన్నాడు దేవా. అబ్బో, దేవాగారికి మాటలు కూడా చాలా బాగా వచ్చు అని అంది యుక్త. ఇద్దరూ తిరిగి దేవా పెయింటింగ్ను వేయడం మొదలుపెట్టారు. సరిగ్గా 2 గంటల్లో దేవా లైవ్ పెయింటింగ్ వేసేశారు. కాసేపట్లో ఎగ్జిబిషన్ మొదలవుతుంది అనగా, దేవగారు మీరిక్కడే ఉండండి, మేం లోపలికి వెళ్ళి పెయింటింగ్ కంప్లీట్ అయిందని చెప్పొస్తాం అని పూజ, యుక్త ఇద్దరూ మెయిన్ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. ఈలోగా దేవా మిగిలిన పెయింటింగ్స్ చూడ్డానికి వెళ్ళాడు. అందరూ చాలా ఆసక్తిగా జీవం పోసినట్టు ఎంతో చక్కగా తమ పెయింటింగ్స్ వేస్తున్నారు. ఇంతలో దేవాను చూసి, ఏంట్రా రెచ్చిపోతున్నావు, అమ్మాయిల ముందు జోకులేంటి, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా అని కోపంగా అడిగాడు విజయ్. రేయ్, నీకు చేతనైతే నువ్వు ట్రై చేసుకో, లేదు నాకు పడిపోతారు అని భయపడితే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని క్యాజువల్గా అన్నాడు దేవా. రోడ్ సైడ్ గాడివి, నీకు అమ్మాయిలు ఎవరు పడతారు అని కేర్లెస్గా అన్నాడు విజయ్. నేను రోడ్ సైడ్ అయితే మరి నువ్వేంటి అని అడిగాడు దేవా. నీ బట్టలు నీ వాలకం చూసుకున్నావా, నీలాంటి వాడికి అమ్మాయిలు పాడరు అని సూటిగా చెప్పాడు విజయ్. అది చూద్దాం అని కూల్గా మిగిలిన పెయింటింగ్స్ అన్నీ చూసి తిరిగి యుక్త వేసిన పెయింటింగ్ దగ్గరకు వచ్చాడు దేవా. కానీ అక్కడ యుక్త వేసిన పెయింటింగ్ కనిపించలేదు. ఇంతలో అక్కడికి వచ్చిన పూజ, యుక్తాలు పెయింటింగ్ లేదని తెలిసి కంగారు పడ్డారు. దేవగారు, నేను వేసిన పెయింటింగ్ ఏది, ఇప్పుడు ఎగ్జిబిట్ చేయాలి అని టెన్షన్ పడింది యుక్త. నువ్వేం కంగారు పడకు, ఇక్కడే ఉండుంటుంది అని కూల్గా చెప్పాడు దేవా. అప్పుడే అక్కడికొచ్చిన విజయ్ని చూసి, నా మీద కోపంతో వీడేమైనా తీసి దాచాడా అని ఒక క్షణం అనుమానపడ్డాడు దేవా. యుక్త కంగారు చూసి, ఏమైంది, ఏంటి వెతుకుతున్నారు అని అడిగాడు విజయ్. ఇప్పటి వరకు నేను వేసిన దేవాగారి లైవ్ పెయింటింగ్ కనిపించలేదు విజయ్, సడన్గా మిస్ అయింది అని టెన్షన్ పడుతూ చెప్పింది యుక్త. దేవా పెయింటింగ్ పోయినందుకు సంతోషంగా ఉన్నా మరోపక్క యుక్త పడ్డ కష్టానికి విలువ లేకుండా పోయిందని బాధపడ్డాడు విజయ్. నువ్వేం కంగారు పడకు, ఇక్కడే ఉంటుంది, చూద్దాం పద అని అన్ని వైపులా వెతకడం మొదలుపెట్టారు. విజయ్ ఈ పని చేయలేదని దేవా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అది ఎవరో కావాలనే చేసిన పని అని అర్థం చేసుకున్నాడు. దాంతో అనుమానం వచ్చి కారిడార్ అంతా వెతికి చూడగా తనకి బాగా తెలిసిన ఒక మనిషి ఆ పెయింటింగ్ పట్టుకుని పారిపోవడం గమనించాడు దేవా. అతన్ని వెంబడించి కాలర్ పట్టుకుని ఆపాడు. ముందుకు తిప్పి చూసేసరికి ఆ వ్యక్తి మరెవరో కాదు, హరిణి లవర్ రవి అని తెలుసుకున్నాడు. నీకిదేం పనిరా, అంత కష్టపడి వేసిన పెయింటింగ్ని తీసుకెళ్ళిపోతున్నావు అని గట్టిగా నిలదీశాడు దేవా. దాని అమ్మ నువ్వు కలిసి నాకు ప్రాజెక్ట్ రాకుండా చేశారు, అలాంటి దాని పెయింటింగ్ కాంపిటీషన్లో లేకుండా చేయాలనుకున్నాను అని పొగరుగా చెప్పాడు రవి. ఆ మాట చెప్పడానికి సిగ్గులేదురా, నీ ప్రాజెక్ట్ నువ్వు ఎంత కష్టపడి చేశావో ఆ అమ్మాయి కూడా తన పెయింటింగ్ అంతకంటే ఎక్కువ కష్టపడి చేసింది, అలాంటి అమ్మాయిని బాధ పెట్టడానికి నీకు మనసెలా వచ్చింది అని కోపంగా అన్నాడు దేవా. చాలేరా,
తల్లి కూతుర్లు ఇద్దరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న నీ దగ్గర నేను నీతులు నేర్చుకోనక్కర్లేదు అని అన్నాడు రవి. ఆ మాట పూర్తవకముందే రవి చెంప చెడుమనిపించాడు దేవా. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అడిగాడు దేవా. నీకు ఆ చారులతతో ఎఫ్ఐఆర్ ఉందని నాకు తెలుసు. లేకపోతే నువ్వు చెప్పగానే నీ మాట ఎలా వింటుంది? ఇప్పుడేమో దాని కూతురు కూడా నీ వెనకే తిరుగుతుంది. నువ్వు వేసే వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా అని నోటికొచ్చినట్టు మాట్లాడాడు రవి. ఇంతలో యుక్త, విజయ్, పూజాలు బయటికి రావడం చూసి దేవా చేతిలో నుంచి విడిపించుకొని అక్కడి నుంచి పారిపోయాడు రవి. దేవా చేతిలో ఉన్న పెయింటింగ్ చూసి థ్యాంక్ గాడ్, నిజంగా దేవాగారు యు మేక్ మై డే అని చాలా రిలాక్స్ అయింది యుక్త. ఈ మాత్రానికి టెన్షన్ పడితే ఎలా? పెయింటింగ్ దొరికిందిగా. వాడెవడో పిచ్చోడు, ఎందుకు పట్టుకెళ్ళాడో వాడికి తెలీదు. లోపలికి వెళ్దాం పదండి అని అందరినీ తీసుకుని లోపలికి వెళ్ళాడు దేవా. కాసేపట్లో వచ్చిన గెస్ట్స్ అందరి పెయింటింగ్స్ చూసి చాలా మెచ్చుకున్నారు. లైవ్ పెయింటింగ్ కేటగిరీలో యుక్తాకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రైజ్ వచ్చింది. అది చూసి సంతోషపడుతూ పరుగునొచ్చి దేవాను హక్ చేసుకుంది యుక్త. థ్యాంక్ యూ సో మచ్ దేవాగారు, మీ వల్లే ఈరోజు నేను ఈ కాంపిటీషన్ విన్ అయ్యాను. నిజంగా అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది యుక్త. ఆమెను పక్కకి తప్పించి షేక్ హ్యాండ్ ఇచ్చి యు డిజర్వ్ యుక్త, చాలా బాగా పెయింటింగ్ చేశావు అని చెప్పి ఓరకంట విజయ్ని చూశాడు దేవా. తనంతగా ప్రేమించిన అమ్మాయి దేవాని నలుగురిలో హక్ చేసుకోవడం ఓర్చుకోలేక విజయ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యుక్తతో మాట్లాడుతూ ఉండగా దేవా మొబైల్ మళ్లీ రింగ్ అయింది. స్క్రీన్ మీద ఉన్న అన్నోన్ నెంబర్ చూసి ఎవరై ఉంటారు అని అనుమానంగా ఫోన్ లిఫ్ట్ చేశాడు దేవా. ఇంతకీ దేవాకు ఫోన్ చేసిందెవరు? నెంబర్ 2 ఇప్పుడు నేరుగా దేవానొచ్చి కలుస్తుందా? దేవాకు హసీనా ముందుగా ఎందుకు ఈ విషయం చెప్పలేదు? ఈ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియాలి అంటే కిల్లర్ స్టోరీలోని తర్వాతి ఎపిసోడ్స్ తప్పకుండా వినాల్సిందే మరి.